చూద్దాం. అసలు టైమ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది అన్ని కూడా. సో టైమ్ ఇంటెలిజెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలంటే లెట్స్ టేక్, నాకు 2021 దగ్గర ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను జనవరిలో. సో ఆ మంత్ నాకు ఎంత వచ్చిందో కాడి నుంచి 2026 ఈ రోజు ఎంత, ఆగస్ట్ ఈ రోజు వరకు కూడా నాకు ఎంత సేల్స్ జరిగాయో తెలుసుకోవటాన్ని సింపుల్ గా టైమ్ ఇంటెలిజెన్స్ అంట. సో అంటే ఏంటి, మంత్ వైజ్ గా తెలుసుకోవచ్చు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎంత వచ్చింది, ఏప్రిల్ ఎంత వచ్చింది, ఇలా మంత్ వైజ్ గా తెలుసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఇయర్ వైజ్ గా కూడా తెలుసుకోవచ్చు. లైక్ 2022, 2023, 2024, 2025 ఇలా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో లైక్ మంత్ వైజ్ గా మనం సేల్స్ ఎంత జరిగాయి, ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయో తెలుసుకుంటాం. అలాగే ఇయర్ వైజ్ గా కూడా తెలుసుకుంటాం. ఇలా తెలుసుకొని గ్రోత్ ఉందా లేదా చెప్పడాన్ని టైమ్ ఇంటెలిజెన్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2021 జనవరిలో నాకు 15 lakhs సేల్స్ అనేది చేశాను. 2021 ఫిబ్రవరికి వచ్చేసరికి అది 14 lakhs చేశాను. 2021 మార్చికి వచ్చేసరికి అది 10 lakhs చేశాను. సో దీన్ని చూసిన ఎవరైనా చెప్పగలరు గ్రోత్ అనేది డౌన్ సైడ్ ఉంది, అంటే డ్రాప్ అవుతా వస్తుంది అని. అలాగే ఒకవేళ నేను 2026 జనవరిలో అంటే 01లో సో 25 lakhs సేల్ చేశాను. నెక్స్ట్ ఫిబ్రవరికి వచ్చేసరికి నేను 32 lakhs సేల్ చేశాను. మార్చికి వచ్చేసరికి మళ్ళీ 27 lakhs సేల్ చేశాను. అండ్ దెన్ ఏప్రిల్కి వచ్చేసరికి ఇది ఒక 30 lakhs సేల్ చేశాను. దీనివల్ల ఏమవుతుంది అంటే, సో కొంచెం డౌన్ ఫాల్ ఉన్న గ్రోత్ అనేది కనిపిస్తుంది అని అర్థం. సో ఇలా గ్రోత్ ఉందా లేదా, గ్రోత్ ఉంటే ఎంత పర్సెంట్ గ్రోత్ ఉంది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములాస్ ని టైమ్ ఇంటెలిజెన్స్ ఫార్ములాస్ అంటాం. ఓకే, టైమ్ ఇంటెలిజెన్స్ గురించి మనకు ఐడియా కావాలి అంటే ప్రతి ఒక్క డేటాకి ఒక డేట్ టేబుల్ అనేది ఉండాలి. లెట్ మీ టేక్, ఇప్పుడు ఈ డేటా అనేది తీసుకుంటే దీనికి ఒక డేట్ టేబుల్ అనేది ఉండాలి. సో డేట్ టేబుల్ కావాలంటే ఏంటి, ఇక్కడేమో ఆర్డర్ డేట్ చూస్తే 44562 ఇలా ఉంది. సో ఆర్డర్ డేట్ చూసినా, డెలివరీ డేట్ చూసినా ఇది 44562, 44570 ఇలా ఉంది. నాకు ఇలా వద్దు, నాకు ఎలా కావాలి అంటే దీన్ని డేట్ ఫార్మాట్ లో కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, దీని మీద ప్రెస్ చేస్తాను. ఇలా మన కాలం మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు కాలం నేమ్, దాని కింద డేటా టైప్ అనేది వచ్చింది. అంటే ఏంటి, ఆ కాలం యొక్క డేటా టైప్ అనమాట. సో ఇక్కడ మీరు డేటా టైప్ ఏంటిది అనేది అబ్జర్వ్ చేస్తే హోల్ నెంబర్ అని ఉంది. సో ఈ డేట్ కాలం మొత్తం నెంబర్ ఫార్మాట్ లో ఉంది అని అర్థం. నేనేం చేస్తాను, డౌన్ యారో గో విత్ డేట్. సో సింపుల్ గా డేట్ అనే డేటా టైప్ ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డేట్ లోకి మారింది. నెక్స్ట్ సేమ్ ఇదే పని నేను డెలివరీ డేట్ కూడా చేస్తాను. సింపుల్ గా దీన్ని తీసుకుంటాను, కాలం నేను చూడొచ్చు, దానికి డేటా టైప్ చూడొచ్చు. నేను సింపుల్ గా ఇక్కడికి వచ్చి డేట్ అనేది ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు కూడా చూడొచ్చు డెలివరీ డేట్ ఎప్పుడు అనేది వచ్చింది. ఓకే, సో ఇలా రీఫ్రెష్ నవ్వని ఎప్పుడైనా అడిగితే జస్ట్ సింపుల్ గా రీఫ్రెష్ నవ్వని ఇచ్చేసింది, సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నాకు డేట్ అనేది ఎలా వచ్చింది, ముందు డే వచ్చింది, మంత్ వచ్చింది, ఇయర్ వచ్చింది. నాకు ఇక్కడ మంత్ అనేది నేమ్ వద్దు. సో నేమ్ ఉండటం వల్ల ఏమైంది అంటే కొద్దిగా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. నాకు నేమ్ వద్దు, డైరెక్ట్ గా అన్ని కూడా నెంబర్స్ లో కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే డేటా టైప్ పక్కనే ఫార్మాట్ అని ఉంటుంది. ఫార్మాట్ లోకి వెళ్తే మీకు ఏ టైప్ లో కావాలనేది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది. సో ఆల్వేస్ చూస్ షార్ట్ డేట్ అనేది తీసుకోండి. సో షార్ట్ డేట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. నెక్స్ట్ ఇక్కడ డెలివరీ డేట్ లో కూడా అంతే, సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి షార్ట్ డేట్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డర్ డేట్, డెలివరీ డేట్. సో ఈ రెండింటిని కూడా మనం మేనేజ్ చేసాం. ఓకే, ఇందులో మనం ఆర్డర్ డేట్ ని ప్రయారిటీగా పెట్టుకొని ఇప్పుడు డేట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో డేట్ టేబుల్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం డేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది. సింపుల్ గా డేట్ టేబుల్ అనేది, సో ఈ డేట్ టేబుల్ అనేది ఎక్కడ ఇస్తామంటే సింపుల్ గా ఇక్కడికి వెళ్ళిపోయి ఒక న్యూ టేబుల్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసి ఒక న్యూ టేబుల్ అనేది తీసుకొని ఈ న్యూ టేబుల్లోనే మనం డేట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. డేట్ టేబుల్ అంటే ఏంటి, ఆర్డర్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఎప్పుడు ఎండ్ అయిందో దాకా కంప్లీట్ డీటెయిల్స్ తోటి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డేట్ టేబుల్ ఇచ్చేసాను. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నా ఫార్ములా అనేది రాసుకుంటాను. అదేంటి అంటే ఫస్ట్ ఏదైనా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం చేసే ఫస్ట్ పని కాలమ్స్ ని యాడ్ చేయడం. దాని తర్వాత క్యాలెండర్ అని ఇస్తాను. సో ఇంతకుముందు చూసినట్టే. సో ఇక్కడికి వస్తే మనకి ఆర్డర్ డేట్ అని ఉంటుంది. ఇది ఆర్డర్ డేట్.
ఈ ఆర్డర్ డేట్ లో మినిమం అంటే ఏంటి అంటే సో అన్నిటికంటే ఫస్ట్ డేట్ అన్నమాట. సో అన్నిటికంటే ఫస్ట్ మనం ఏదైతే ఆర్డర్ చేసామో దానికి సంబంధించిందనే ఆర్డర్ డేట్ అంట. లెట్స్ టేక్ ఆర్డర్ డేట్ క్లోజ్. ఓకే, ఇది షీట్ 1 అని ఉంది. సో సింపుల్ గా దీన్ని రీనేమ్ చేసేస్తాను. సో దీన్ని సేల్స్ అని ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇది సేల్స్ సంబంధించిన డేటా కదా. సో ఫర్దర్ గా కూడా సేల్స్ అని ఉంటే బాగా యూజ్ అయింది. ఓకే, సో టేబుల్ నేమ్ అనేది చేంజ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఈ డేట్ టేబుల్ మీదకి వచ్చేయండి. సో ఇదంతా కూడా రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి సేల్స్ ఆర్డర్ డేట్ అయిపోయింది. సో క్లోజ్. సో మినిమం అంటే ఏంటి, ఉన్నట్లో చిన్న డేట్ ఏంటిది అనేది వచ్చింది, కామా అక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి అంటే బిగ్ డేట్ అంటే మాక్సిమం డేట్ వరకు కావాలి. సో మాక్సిమం సేల్స్ దాంట్లో నుంచి ఆర్డర్ డేట్ అయిపోయింది. క్లోజ్ క్లోజ్ అండ్ దెన్ క్లోజ్. సింపుల్ గా 3 క్లోజ్ చేసి సారీ దెన్ 3 క్లోజ్ చేసి ఎంటర్ కొడితే ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే జస్ట్ ఒకే ఒక కాలం కోసం టేబుల్ అంతా కూడా క్రియేట్ చేయాలంటే పాసిబుల్ కాదు. అందుకని నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ కాలం రాస్తాను. అదేంటి అంటే ఇయర్ ని సపరేట్ చేసి ఫార్ములా రాస్తాను. సో ఇయర్ అని ఇచ్చేసి కామా సింపుల్ గా ఇయర్ అయిపోయింది. సో ఇయర్ ఎక్కడి నుంచి సపరేట్ చేస్తా అంటే ఇక్కడ క్రియేట్ అయ్యే ఈ డేట్ నుంచి సపరేట్ చేస్తాను. సింపుల్ గా డేట్ అయిపోయింది. సో ఇక్కడ క్లోజ్ అని అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫస్ట్ డేట్ అనేది వచ్చింది. సో మన సేల్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 2024 నుంచి. ఓకే, సో ఇక్కడ 2022 నుంచే స్టార్ట్ అయింది. సో 2022 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 2026 ఆగస్ట్ దాకా ఉంది డేటా అనేది. ఓకే, సో ఇది ఇంకా లోడ్ అవుతూనే ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇంత డేటా అనేది ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే ఇయర్ అనేది సపరేట్ చేసాం. అంటే మనకి మినిమం డేట్ నుంచి స్టార్ట్ చేసుకుని పెద్ద డేట్ దాకా తీసుకున్నాం, దాంట్లో నుంచి ఇయర్ ని సపరేట్ చేసాం. అయిపోయింది. నెక్స్ట్ నాకేం కావాలి అంటే మంత్ ను కూడా సపరేట్ చేయాలి. సో మంత్ ని ఎలా సపరేట్ చేస్తాం, సో దీంట్లో నుంచి సింపుల్ గా మంత్ ని ఫార్ములా రాస్తే సపరేట్ అయింది. లెట్స్ టేక్ ఫస్ట్ మంత్ MONTH అయిపోయింది. మంత్ అని ఇచ్చేసి నెక్స్ట్ నెంబర్ అని రాస్తాను, దీన్ని మంత్ నెంబర్ అంట. కామా సింపుల్ గా నేను ఏం చేస్తానంటే మంత్ నెంబర్ కావాలంటే డైరెక్ట్ గానే వచ్చింది. సో దానికోసం నేను పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏం రాయబడలే, మంత్ అని ఇచ్చి దాంట్లో మన డేట్ కాలం ఇస్తే సరిపోతుంది. అయిపోయింది. క్లోజ్ ఎంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు మంత్ అనేది కూడా సపరేట్ అయింది. సో యూ కెన్ సి 1 2 3 4 5 ఇలా డీటెయిల్డ్ గా మంత్ అనేది కూడా సపరేట్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే మంత్ అయిపోయిన తర్వాత కామా అని ఇచ్చేసి సో సింపుల్ గా ఇలా కామా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నాకు కావాల్సిన ఫార్ములా అనేది రాస్తాను. సో వన్స్ మంత్ అయిపోయిన తర్వాత నాకు మంత్ యొక్క నేమ్ కావాలి షార్ట్ కట్ లో, లైక్ జనవరి అయితే JN, ఫిబ్రవరి అయితే FEB, ఇలా నేమ్ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాను డబల్ కోర్స్ లో మంత్ నేమ్ అని ఇస్తాను. సో ఇక్కడ మంత్ నేమ్ అంటే ఏంటి అంటే మన కాలం నేమ్. సో ఇక్కడ క్రియేట్ అయ్యే కాలం నేమ్ వచ్చి మంత్ నేమ్, కామా సింపుల్ గా మంత్ నేమ్ కావాలంటే ఫార్మాట్ చేస్తాం. సో ఫార్మాట్ దేన్ని ఫార్మాట్ చేయాలి, డేట్. సో డేట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసాం క్యాలెండర్ దాంట్లో ఉండే డేట్ అని అర్థం. ఓకే, సో డబల్ ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే మనకి ఫార్మాట్ ఎలా కావాలి, షార్ట్ మంత్ అంటే హాఫ్ నేమ్ వస్తే సరిపోద్ది కాబట్టి 3 ఇచ్చాను. లేదు నాకు ఫుల్ నేమ్ కావాల్సిందే అంటే మీరు 4 కూడా ఇచ్చేసేయండి, ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో ఇలా ఇస్తే మీకు 4 ఇస్తే ఫుల్ మంత్ నేమ్ అనేది వచ్చేసి. సో వన్స్ మంత్ అయిపోయిన తర్వాత నాకు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్వార్టర్ వైజ్ సేల్స్ అనేది చెయ్యాలి. సో అందుకని ఈ పెరాన్సెస్ తీసేసి క్వార్టర్ అని ఇస్తాను. సో ఇక్కడ క్వార్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను రాసే కాలం. సో డబల్ కోట్స్ పెట్టి ఎప్పుడు రాసినా దాని అర్థం ఏంటి అంటే సింపుల్ గా ఇక్కడ పెట్టే రాసే ఒక కాలం నేమ్ అని. సో క్వార్టర్ అని ఇచ్చేసి సింపుల్ గా ఫార్మాట్ చేస్తాను. అయిపోయింది. ఫార్మాట్ దేన్ని ఫార్మాట్ చేస్తా అంటే డేట్. ఓకే, అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డబల్ కోట్స్ లో క్యూ అని ఇచ్చేస్తాను. ఓకే, క్లోజ్ క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా క్వార్టర్స్ అనేవి వచ్చింది. ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే 1 2 3 4 లాగా వచ్చింది. ఇక్కడ మంత్ కి అయ్యే నెంబర్స్ ఉండి క్వార్టర్ కి అయ్యే నెంబర్స్ ఉంటే నాకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మంత్ నెంబర్స్ 1 2 3 4 లో ఉన్నాయి, క్వార్టర్ నెంబర్స్ అలానే. అందుకని నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా క్యూ అనేది యాడ్ చేస్తాను. సో ఇలా క్యూ యాడ్ చేయటం వల్ల ఏమైంది అంటే ఆ అది Q1 Q2 Q3 Q4 అనేసి వచ్చింది. దీనివల్ల ఏమైంది అంటే మనకి నీట్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వార్టర్స్ అనేది నీట్ గా వచ్చింది.
సో దీనివల్ల మంత్ కి క్వార్టర్ కి డిఫరెన్స్ అనేది కూడా మనం సపరేట్ చేసుకోగలం. ఓకే, నెక్స్ట్ నాకేం కావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ మంత్ కలిపి కావాలి. సో అది ఎలా తీసుకుంటాం, ఇయర్ మంత్ అయిపోయింది. సో ఇయర్ మంత్ కలిపి రావాలి అంటే దానికంటూ ఒక ఫార్ములా ఏం లేదు. దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఫార్మాట్ చేస్తాం. దేన్ని అంటే ఇక్కడ ఉండే ఈ డేట్ కాలం. సో ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్ లో డేట్ అని ఇచ్చానంటే దాని అర్థం ఈ కాలం అని. ఓకే, సో ఇలా ఇచ్చేసి కామా డబల్ కోట్స్ నాకేం కావాలి, ఇయర్ మంత్ కావాలి అంటే 4000 మైనస్. సో మీరు మంత్ నెంబర్ కావాలంటే 2 ఇవ్వండి. సో నేమ్ కావాలంటే 4 ఇవ్వండి. ఎనీథింగ్ ఈస్ ఫైన్, మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే దాన్ని ఇచ్చేసేయండి. అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇయర్ వచ్చింది, మంత్ నేమ్ కూడా ఫుల్ గా వచ్చింది. నాకు ఫుల్ నేమ్ వద్దు, నాకు హాఫ్ ఉంటే సరిపోద్ది అంటే సింపుల్ గా 3 M's ఇచ్చేయండి. లేదు నాకు జస్ట్ నెంబర్ వస్తే చాలు అనుకుంటే మెజారిటీ ఆఫ్ టైం రియల్ టైంలో ఏం చేస్తా అంటే జస్ట్ నెంబర్స్ మాత్రమే ఇస్తాం ఇలా. సో 0102 ఇలా వస్తుంది. ఇలా మీకు ఈ మూడిట్లో ఏ ఫార్మాట్ కావాలి అనుకుంటే సింపుల్ గా ఆ ఫార్మాట్ తోటి ఇక్కడ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ నాకు కావాల్సిన మెయిన్ ఫార్ములా ఏంటి అంటే డేని సపరేట్ చేయడం. ఎందుకంటే ఇక్కడ డే కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో నిన్న ఎంత సేల్స్ జరిగాయి, ఈ రోజు ఎంత సేల్స్ జరిగాయో తెలుసుకోవడం కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా చేస్తాం అంటే సింపుల్ గా డే అనే ఫార్ములా ఇచ్చేస్తాం. దాంట్లో మన డేట్ కాలం ఇంక్లూడ్ చేస్తాం. సింపుల్లీ క్లోజ్ అండ్ ఎంటర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డే కూడా నాకు సపరేట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే నేను ఇయర్ ఫార్ములాతో ఇయర్ ని సపరేట్ చేసా, మంత్ నెంబర్ తో మంత్ ని సపరేట్ చేసా, దాని తర్వాత మంత్ నేమ్ రాసుకున్నాను, క్వార్టర్ ని సపరేట్ చేశాను, ఇయర్ మంత్ కలిపి ఇచ్చాను, అలాంగ్ విత్ డేట్ కూడా ఇచ్చేసాను. ఇంకా నేను వీక్స్ వైజ్ గా కూడా వీక్ వైజ్ గా ఏదైనా సేల్స్ చేయాలి అనుకుంటే సింపుల్ గా వీక్ అనేది కూడా ఇచ్చేస్తాను. దీనివల్ల నాకు ఫినిష్ అయిపోతుంది. లేస్తే కామా ఇవ్వండి ప్రతిదానికి, వీక్ నెంబర్ కామా సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే వీక్ నెంబర్ అని ఇచ్చేస్తాను. అయిపోయింది. సో దీంట్లో మన కాలం నేమ్ అనేది రాస్తాం, డేట్. ఓకే, సో బయటకు వచ్చి క్లోజ్ ఎంటర్. సో ఇప్పుడు చూద్దాం వీక్ నెంబర్ అనేది ఎలా వచ్చిందో. ఇలా వచ్చింది. ఓకే, నీట్ గా వీక్ నెంబర్స్ కూడా వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ నాకేం కావాలి అంటే వీక్ డే. ఒకవేళ మీకు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డే 1 అనేది మండేనా ట్యూస్డేనా ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే డే నేమ్ అనేది ఇచ్చేసేయండి. అయిపోయింది. సో డే నేమ్ కావాలంటే మనం చేసే పని ఫార్మాట్. దేన్ని ఫార్మాట్ చేస్తా అంటే డేట్. అయిపోయింది. సో సింపుల్లీ సారీ కామా. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే డబుల్ కోట్స్ పెట్టి డే కావాలి కాబట్టి 4 తీసేస్తాను. 4 ఇచ్చానంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్ నేమ్ కావాలని. నాకు 4 కాకుండా 3 ఇచ్చానంటే హాఫ్ నేమ్ వచ్చింది, 2 ఇచ్చానంటే నెంబర్ వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ చూడొచ్చు 3 ఇస్తే ఏమొచ్చింది అనేది. సో 3 ఇస్తే ఇలా వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని మీకు ఎలా కావాలి, 4 కావాలా 3 కావాలా అనేది మీరే చెక్ చేసుకోండి సార్. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడైనా కూడా మీరు టైం ఇంటెలిజెన్స్ చెయ్యాలి అంటే ఈ డేట్ టేబుల్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ డేట్ టేబుల్ లేకపోతే టైం ఇంటెలిజెన్స్ అనేది వర్కౌట్ కాదు రియల్ టైంలో. అందుకనే మనం దీన్ని ది మోస్ట్ ఇంపార్టెంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, వన్స్ ఈ డేట్ టేబుల్ క్రియేట్ అయ్యింది అంటే ఎస్ క్రియేట్ చేసాం. ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి, లేదంటే వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు డేట్ టేబుల్ ఉంది, దాంతోపాటు ఇక్కడ నాకు సేల్స్ టేబుల్ ఉంది. అబ్జర్వ్ చేస్తే డేట్ టేబుల్ ఉంది, సేల్స్ టేబుల్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ లేదు. సో ఇప్పుడు రిలేషన్షిప్ లేకపోతే డేట్ టేబుల్ ఉన్నా కూడా పెద్ద యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండింటిని కలిపి టైం ఇంటెలిజెన్స్ ఫార్ములాస్ అనేది చేయగలం. బట్ ఇక్కడ నాకేం ప్రాబ్లం వచ్చిందంటే దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ హియర్ అండ్ హియర్. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి డేట్ అనేది తీసుకొచ్చి ఆర్డర్ డేట్ తోటి రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తాను. సో బిల్డ్ చేసినప్పుడు ఇది న్యూ రిలేషన్షిప్ అని చెప్పి ఇలా ఓపెన్ అడుగుతుంది. డేట్ టేబుల్ నుంచి ఈ డేట్ కాలం, అలాగే సేల్స్ టేబుల్ నుంచి ఈ ఆర్డర్ డేట్ కాలమేనా అని. అప్పుడు మనం సింపుల్ గా ఎస్ సేవ్ అని ఇస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 1 to many రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవ్వాలి. సో డేట్ టేబుల్ వైపు ఉండేవన్నీ యూనిక్ ఉండాలి, సేల్స్ టేబుల్ వైపు డూప్లికేట్ ఉన్నా పర్లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసాం. ఈ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తేనే మనకు టైం ఇంటెలిజెన్స్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అయింది, లేదు అంటే లేదు.
ఓకే. వన్స్ టైమ్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేశాక మనకి కొన్ని బేసిక్ ఫార్ములాస్ అనేవి రాసుకుంటాం. సో ఇప్పుడు ఆ బేసిక్ ఫార్ములాస్ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో అందులో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటిది అంటే సమ్ ఫార్ములా ఒకటి. దాని తర్వాత మళ్ళీ మనకు ఉండేది డిస్టింక్ట్ కౌంట్ ఒకటి, యావరేజ్, మ్యాక్స్, మినిమం ఇలాంటి ఒక బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. లైక్ కౌంట్. ఈ 6 మనకి బేసిక్ డాక్స్ ఫార్ములాస్ అంటాం. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. వీటిని ఇప్పుడు సాల్వ్ చేయటం చూసి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం అంటే సింపుల్ గా టైమ్ ఇంటెలిజెన్స్ సాల్వ్ చేయటం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నాకేం కావాలి, టోటల్ అమౌంట్ కావాలి అనుకున్నాం. సో టోటల్ అమౌంట్ కావాలంటే ఏం చేయాలి, లెట్స్ టేక్ ఇది. సో ఇక్కడ ఈ ప్రాఫిట్స్ అనేది తీసుకుంటే నాకు టోటల్ గా ఎంత అమౌంట్ వచ్చింది అనేది తెలిసింది. ఓకే, ఇక్కడ క్లియర్ గా అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం అంటే ఈ సేల్స్ టేబుల్లోకి వెళ్తే సరిపోద్ది. సో సేల్స్ టేబుల్లోకి వెళ్తే లెట్స్ టేక్ ఇది సేల్ అమౌంట్, ఇది ప్రాఫిట్. సో సేల్స్ అంటే ఏంటి, నాకు వచ్చిన టోటల్ అమౌంట్ ఇది. సో దాంట్లో కటింగ్స్ ఎంత పోతాయి కాబట్టి ఇది ప్రాఫిట్. సో లైక్ 1,60,089 రూపీస్ కి నేను ప్రోడక్ట్ సేల్ చేస్తే నాకు అందులో వచ్చిన కట్ ఆఫ్ మార్జిన్ ఎంత అంటే 37,440. ఓకేనా, ఇది సేల్ అమౌంట్, ఇది ప్రాఫిట్ అమౌంట్. సో ఇప్పుడు ఈ రెండింటి మీద చూద్దాం. సో లెట్స్ న్యూ మెజర్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత నాకు ఫస్ట్ ఏం కావాలి, టోటల్ సేల్స్ అంటే మొత్తం నేను ఎంతకు సేల్ చేశాను. సింపుల్ గా టోటల్ సేల్స్ అని ఇచ్చాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సమ్. దేన్ని సమ్ చేయాలి అంటే సేల్స్ టేబుల్ లో నుంచి ఇక్కడ సేల్స్. ఓకే, రిటర్న్ వచ్చింది. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ చూడండి సమ్ సేల్స్ టేబుల్ నుంచి సేల్స్ అని ఇచ్చాను. సో దీంతో నాకు సేల్స్ యొక్క సమ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి న్యూ మెజర్ తీసుకుంటాను. మీరు కావాలంటే ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ వ్యూలోకి వెళ్ళైనా కూడా మీరు ఫార్ములాస్ రాసుకోవచ్చు. నేను ఇక్కడ రాసేస్తున్నాను మెజర్సే కాబట్టి. టోటల్ ప్రాఫిట్. ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలియాలి కాబట్టి సింపుల్ గా టోటల్ ప్రాఫిట్ ఇచ్చి సమ్, మళ్ళీ సేల్స్ టేబుల్లో నుంచి ఇక్కడ ప్రాఫిట్ అనే కాలం ఇస్తాం. క్లోజ్ అండ్ ఎంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు విషయాలు నేను క్లియర్ గా కనిపెట్టాను. ఫస్ట్ ఏంటిది, సో లెట్స్ టేక్ కార్డు తీసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి టోటల్ సేల్స్ అంటే నేను మొత్తం ఎంతకు సేల్ చేశాను అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇంత అమౌంట్ సేల్ చేశాను. ఓకే, 2.91 బిలియన్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇదే కార్డు తీసుకొని టోటల్ ప్రాఫిట్స్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 820 మిలియన్ అనేది ప్రాఫిట్ అన్నమాట. అంటే ఏంటి, 2.91 బిలియన్ కి సేల్ చేస్తే 820 ఇస్ మై ప్రాఫిట్. నెక్స్ట్ నాకు ఉండే సినారియో ఏంటి అంటే ఎంత క్వాంటిటీ సేల్ చేశాను, మొత్తం ఎన్ని ఆర్డర్స్ సేల్ చేశానో తెలియాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, క్వాంటిటీ అనేది తీసుకుంటాను. లెట్స్ టేక్ టోటల్. సో టోటల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్. సో మన టేబుల్ నేమ్ వచ్చి సేల్స్ టేబుల్ నేమ్, దీంట్లో నుంచి క్వాంటిటీ ఇది ఇక్కడ ఉంది ప్రాఫిట్స్ కింద. దెన్ సింప్లీ క్లోజ్ అండ్ ఎంటర్. నెక్స్ట్ టోటల్ ఆర్డర్స్ కావాలి అంటే ఏం చేస్తాం, డిస్టింక్ట్ కౌంట్ అనేది ఇస్తే బెటర్. ఒకవేళ మీకు ఆర్డర్స్ లో ఏదైనా డూప్లికేట్ నెంబర్స్ ఉన్నా కూడా డిస్టింక్ట్ కౌంట్ అనేది కరెక్ట్ వర్క్ అయింది. సో టోటల్ ఆర్డర్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టింక్ట్ కౌంట్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సేల్స్ టేబుల్ నుంచి ఆర్డర్ ఐడి అనేది ఇస్తాను. అయిపోయింది. ఓకేనా, సో దీంతో మనకి కావాల్సిన 4 వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇంకొకటి తీసుకుంటాను, ఎందుకంటే టైమ్ ఇంటెలిజెన్స్ కోసం ఇవి రాస్తే పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి. లెట్స్ టేక్ కార్డు, ఇది టోటల్ క్వాంటిటీ. నెక్స్ట్ కార్డు, ఇది టోటల్ ఆర్డర్స్. టోటల్ ఆర్డర్స్ ఎన్ని అంటే 35K. సో సరిపోద్ది, టోటల్ ఆర్డర్స్ ఈజ్ 35K. ఓకే, నెక్స్ట్ యావరేజ్ సేల్స్ కావాలంటే ఎలా కనిపెడతాం, సింపుల్ గా ఏవి యావరేజ్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ సేల్స్ టేబుల్ నుంచి సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే ఈ సేల్స్ అనేది ఇస్తే సరిపోద్ది. యావరేజ్ అమౌంట్ ఎంత వచ్చిందో కూడా నాకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇది. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే యావరేజ్ సేల్స్ అనేది ఇక్కడ వచ్చేసింది.
ఇప్పుడు నా క్వెషన్ ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు రాయాలి? అసలు ఇవే ఎందుకు రాస్తున్నాం అంటే జనరల్‌గా బేసిక్‌గా కొన్ని మెజర్స్ అనేవి క్రియేట్ చేస్తాం అన్నమాట. టైమ్ ఇంటెలిజెన్స్ కంటే ముందు. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్. సో ఇవి ఎందుకు క్రియేట్ చేస్తాం అంటే నెక్స్ట్ టైం నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి అనుకుంటే లెట్స్ టేక్ టోటల్ ఆర్డర్స్ కావాలంటే ఈ ఫార్ములా మొత్తం రాయాలి కదా! నెక్స్ట్ టైం నుంచి ఫార్ములా మొత్తం రాయం. సింపుల్‌గా ఈ టోటల్ ఆర్డర్స్ అనే నేమ్ ఒక్కటే ఇస్తాం. సో ఆ నేమ్ ఏం చేస్తదంటే ఈ ఫార్ములా మొత్తానికి రిప్లికేషన్‌లా వర్క్ అయిద్ది. సో అది ఎలా వర్క్ అయిద్ది ఏంటి అనేది చూపిస్తాను. సో లెట్స్ టేక్ నాకేం కావాలి అంటే పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ కావాలి. అంటే ఏంటి? నేను ఎంత పెట్టుబడి పెడుతున్నాను, నాకు ఎంత ఆదాయం వస్తుందో తెలియాలి. దాన్నే ఏమంటాం అంటే ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ అంటాం. సో ఆదాయం అనేది ఎలా తెలిసిద్ది అంటే టోటల్ సేల్స్ డివైడెడ్ బై టోటల్ ప్రాఫిట్స్ టోటల్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100 చేస్తే వచ్చింది. లెట్స్ టేక్ టోటల్ ప్రాఫిట్. నాకు మొత్తం ఎంత ప్రాఫిట్ వచ్చింది బై నేను మొత్తం ఎంతకు సేల్ చేశాను ఇంటూ 100 చేస్తే నాకు వచ్చేది ఏంటిది? ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వచ్చింది. ఎగ్జాంపుల్‌కి నేను 500 సేల్ చేశాను. అందులో నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 90 అనుకుందాం. సో ఇప్పుడు ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేదే ఇది. లెట్స్ టేక్ ఇలా ఐ మీన్ 100 5తో 5 టైమ్స్ పోద్ది. సో లెట్స్ టేక్ ఇది 80. ఓకేనా? సో 5 18 జా 90. సో 18% ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇలాగే నాకు రియల్ టైంలో ఏం చేస్తా అంటే నాకు మొత్తం టోటల్ ప్రాఫిట్, టోటల్ సేల్స్ ఇస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వచ్చింది. దాన్ని కనుక్కుందాం. సో దాన్ని కనుక్కోవాలి అంటే నేను సింపుల్‌గా ఏం చేస్తా అంటే ఇక్కడ ఫార్ములా రాస్తాను. సో ప్రాఫిట్ మార్జిన్ అంటాం దాన్ని. సో ప్రాఫిట్ మార్జిన్ అంటే నథింగ్ బట్ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో పర్సంటేజ్‌లో చెప్పడం అన్నమాట. సో దానికోసం నేను యూజ్ చేసే ఫార్ములా డివైడ్. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ ఇంటూ 100 ఇవన్నీ రాయకుండా సింపుల్‌గా డివైడ్ అని ఇచ్చి నాకు దీనికోసం ఏమేం కావాలి? 2 కావాలి. ఫస్ట్ టోటల్ ప్రాఫిట్ టోటల్ సేల్స్ ఈ 2 కావాలి కాబట్టి ఈ టోటల్ ప్రాఫిట్స్ కావాలంటే నేనేం చేయాలి? సింపుల్‌గా సమ్ము సేల్స్ టేబుల్ దాంట్లోకి వెళ్ళిపోయి ప్రాఫిట్ అనేది ఇవ్వాలి. ఇది నా ఫస్ట్ కాలం. దీన్ని క్లోజ్ చేశాక కామా పెట్టి మళ్ళీ సమ్ము సేల్స్ టేబుల్ దీంట్లోకి వెళ్ళి నాకు సేల్స్ అనేది ఇవ్వాలి. ఇలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 ఫుల్ ఫార్ములాస్ రాశాను. సమ్ ఆఫ్ ప్రాఫిట్ టు సమ్ ఆఫ్ సేల్స్ అని. ఇక్కడ కామా 0 ఇస్తాం. అప్పుడు మాత్రమే మనకి డివైడ్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అయింది. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ ఫుల్ ఫార్ములా రాయాల్సి వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రతిసారి మనకు టైం వేస్ట్ అనేది జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఇలా సమ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇలా రాయటం. ఓకే. లెట్ మీ టేక్. ఇప్పుడు ఈ కార్డ్ తీసుకుంటాను. ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇచ్చాను. సో ప్రాఫిట్ మార్జిన్ ఎంత అంటే 0.28% ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంది. ఓకే. బట్ ఈసారి నేనేం చేస్తానంటే ఇదంతా రాయను. సో ఈ సమ్ ఆఫ్ సేల్ అమౌంట్ సేల్స్ సమ్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్, సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ ఇవన్నీ ఏం రాయను. సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసున్నాను కదా! ఇక్కడ చూడొచ్చు టోటల్ ప్రాఫిట్ అది రాసేస్తాను. సో స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేయండి టోటల్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? సమ్ము టేబుల్ నేమ్ కాలమ్ నేమ్ ఇచ్చేసినట్టే కామా నెక్స్ట్ నాకేం కావాలి టోటల్ సేల్స్ అంటే ఇది స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి సింపుల్ గా టోటల్ సేల్స్ అని ఇచ్చి అంటే మీనింగ్ ఏంటి సమ్ము టేబుల్ నేమ్ కాలమ్ నేమ్ అన్ని ఇచ్చేసినట్టు అనమాట. సో అందుకనే మనం ఏం చేస్తాం అంటే ఈ బేసిక్ మెజర్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి ఫుల్ ఫార్ములా రాసే బదులు సింపుల్ గా ఈ మెజర్ నే యూజ్ చేస్తాం. సో మీరు రెండిట్లో ఏది యూజ్ చేసినా కూడా ఇట్ విల్ బి కరెక్ట్. ఓకే. ఓకే. ఇదే కరెక్ట్ గా వచ్చింది కంపేర్ టు అది 7.16. ఓకే. ఇక్కడ ఏదో ఫార్ములా మిస్టేక్ రాశాను. సమ్ము సేల్ ఫ్లో ఓకే. సో మిస్టేక్ ఇక్కడ నేను రాశాను. అదేంటి అంటే టోటల్ క్వాంటిటీ అనేది సెలెక్ట్ చేశాను. నాకు కావాల్సింది ఏంటి అంటే టోటల్ సేల్స్. సో ఇక్కడ మనం ఏమైద్ది అంటే ఆటో సెలెక్ట్ లో చిన్న మిస్టేక్ చాలు. దానివల్ల ఏమైద్దంటే మనం చూసుకోం. జస్ట్ దాని మీద ప్రెస్ చేస్తే అదే సెలెక్ట్ అయింది అనుకుంటాం. బట్ మనకేమైద్ది అంటే వేరేదేదో సెలెక్ట్ అయ్యింది. సో అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి.
ఇది. సో ప్రాఫిట్ మార్జిన్ అంటే ఇది. ఇక్కడ దాకా మనకు క్లియర్‌గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఒక సింపుల్ టేబుల్ అనేది తీసుకుంటా. సో ఇక్కడికొచ్చి టేబుల్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇంతకుముందు క్రియేట్ చేసిన ఇయర్, మంత్ అనేది ఇస్తా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇయర్, మంత్ అనేది క్లియర్‌గా వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు 2022 జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వచ్చింది అంటే 2026 ఆగస్ట్ దాకా వచ్చింది. ఓకే. నెక్స్ట్ నాకేం కావాలి? ఇప్పుడు టైమ్ ఇంటెలిజెన్స్‌లో సెకండ్ లెవెల్‌కి వచ్చాం. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ అంటే ఏంటి అంటే టైమ్ ఇంటెలిజెన్స్ ఫార్ములాస్ అనేవి రాస్తాం. అవి ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే ఇయర్ టు డేట్. ఇయర్ టు డేట్ అంటే స్టార్ట్ డేట్ కాడి నుంచి మన కరెంట్ డేట్ అంటే ఈ రోజు వరకు అని అర్థం. అలాగే మనకి మంత్ టు డేట్ అంటే స్టార్ట్ మంత్ కాడి నుంచి ఈ రోజు దాకా అని అర్థం. అంటే ఈ రోజు అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ డేట్ కాదు, కరెంట్ డేట్ అని. అంటే మనం ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ మనకు ఉండేది మూడోది ఏంటిదంటే క్వార్టర్ టు డేట్. ఇలా 3 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఏమంటాం అంటే వైటీడీ అంటాం. సారీ వైటీడీ. నెక్స్ట్‌ది ఎంటీడీ అంటాం. లాస్ట్‌ది క్యూటీడీ. సో ఇప్పుడు మంత్ టు వైటీడీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఇయర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఏంటి 01/01/2026 నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు డేట్ ఎంత 11/08/2026 మధ్యలో ఎంత సేల్స్ జరిగినాయి అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. అదే మంత్ టు డేట్ అంటే ఏంటి అంటే ఈ మంత్ ఎప్పుడు స్టార్ట్ అయింది 01/08/2026 కాడి నుంచి ఈ రోజు డేట్ ఎంత 11/08/2026 వరకు ఎంత సేల్స్ జరిగినాయో చెప్పి. అదే మనకు ఉండేది క్వార్టర్ టు డేట్ అంటే ఈ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది 01/07/2026 కాడ స్టార్ట్ అయ్యి 11/08/2026 దాకా జరిగేదాన్ని మనం ఏమంటాం అంటే క్వార్టర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ డేట్ కాడి నుంచి మన కరెంట్ డేట్ వరకు ఎంత సేల్స్ జరిగిందో చెప్పేదాన్ని క్యూటీడీ అని. ఓకే. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా రాస్తాం అంటే సింపుల్ గా న్యూ మెజర్ అనేది తీసుకోండి. న్యూ మెజర్ అయిపోయింది. ఓకే. సో ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి వైటీడీ. సో వైటీడీ అంటే ఇయర్ టు డేట్ అన్నమాట. సో ఇజ్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఎలా రాస్తాం అంటే టోటల్ వైటీడీ అని రాస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ వైటీడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే పెద్ద కాంప్లికేట్ చేయను. నాకేం కావాలి టోటల్ గా ఎంత సేల్స్ చేసానో కావాలి. సో టోటల్ సేల్స్ ఎంత చేసానో కావాలి అంటే మనం ఏం చేస్తాం సమ్ము టేబుల్ నేమ్ ఇక్కడికి వచ్చి కాలం నేమ్ అనేది ఇస్తాం. ఓకేనా? సో దీనివల్ల ఏమైంది అంటే మనం చాలా పెద్ద ఫార్ములా రాయాల్సి వచ్చింది. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇదంతా రిమూవ్ చేసి ఆల్రెడీ సమ్ము సేల్స్ ఇది ఇచ్చాం కాబట్టి ఇది టోటల్ సేల్స్ అని ఇస్తాం. సో ఇక్కడ టోటల్ సేల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ము సేల్స్ టేబుల్ సేల్స్ టేబుల్ సేల్స్ కాలం సేల్ అమౌంట్ కాలం. ఓకే. సో సేల్ అమౌంట్ కాలం ఈ ఫార్ములాకి మనం షార్ట్ కట్ లో ఇలా టోటల్ సేల్స్ అని ఇచ్చేసాం. నెక్స్ట్ ఏం చేస్తానంటే డేట్ టేబుల్లోకి వెళ్ళేసి సింపుల్ గా డేట్ అనేది ఇచ్చేస్తాం. సో డేట్ టేబుల్లో డేట్ అనేది మన ఫస్ట్ కాలం అనమాట. సో డేట్ టేబుల్ డేట్. ఓకే. దెన్ క్లోజ్. ఒక్క నిమిషం. డిఏటిఈ సో స్పెల్లింగ్ మిస్టేక్ డిఏటిఈ డేట్ టేబుల్ ఇక్కడ రాసింది అది. ఓకే. ఒకసారి అక్కడ ఎలా ఉందో అలానే రాస్తాను. ఇది డేట్ టేబుల్ నుంచి డేట్ అనమాట. ఓకే. తీసుకొని క్లోజ్ అండ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇయర్ టు డేట్ వచ్చింది. ఒకవేళ మీకు మంత్ టు డేట్ క్యూ టు డేట్ కావాలన్నా కూడా సింపుల్ గా ఇదే ఫార్ములా జస్ట్ ఇక్కడ మీరు నేమ్ మారుస్తారు అనమాట. లైక్ టోటల్ వైటీడీ ప్లేస్ లో టోటల్ క్యూటీడీ అని ఇస్తారు, టోటల్ ఎంటీడీ అని ఇస్తారు. సో ఇప్పుడు మంత్ టు డేట్ కాదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా ఎంటీడీ ఇస్తాను. సో టోటల్ ఇది. సో కిందకు వస్తే టోటల్ ఎంటీడీ అంటే మంత్ టు డేట్ అని ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తాం టోటల్ సేల్స్ అని చెప్పి మనం డాక్స్ ఫార్ములా ఇందాక క్రియేట్ చేసింది ఇస్తాం నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే డేట్ టేబుల్. సో డేటా టేబుల్ అనేది మెయిన్ గా చూపిస్తుంది. ఇది కింద ఉండే డేట్ టేబుల్ క్లోజ్ అండ్ ఎంటర్. నెక్స్ట్ నాకు క్యూటీడీ కావాలన్నా కూడా సేమ్ ఇంతే. సో ఇక్కడ న్యూ మెజర్ లోకి వెళ్ళిపోయి సింపుల్ గా క్యూటీడీ అని ఇస్తాను. క్యూటీడీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ క్యూటీడీ.
ఇది టోటల్ క్యూటీడీ అయిపోయింది. సింపుల్ గా నేనేం చేస్తాను, స్క్వేర్ బ్రాకెట్ లో టోటల్ సేల్స్ కామా నెక్స్ట్ నేనేం మెన్షన్ చేస్తా అంటే డేట్ టేబుల్ లో నుంచి ఇది డేట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను వైటీడీ, క్యూటీడీ, ఎంటీడీ 3 చేశాను కదా. ఫస్ట్ ఇప్పుడు ఎంటీడీ ఇస్తాను. సో ఎంటీడీ ఇస్తే ఇక్కడ మీరు టేబుల్లో క్లియర్ గా చూడొచ్చు. నాకు ఫస్ట్ మంత్ లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో అక్కడ స్టార్ట్ అయ్యి క్లియర్ గా రాసి ఉంటుంది. లైక్ 2022 జనవరిలో నాకు ఎంత వచ్చింది అంటే 4,57,00,000 4,000 ఎంత వచ్చింది. నెక్స్ట్ ఇది ఫిబ్రవరి మంత్ లో ఎంత వచ్చింది. నెక్స్ట్ మనకు వచ్చింది ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇలా క్లియర్ గా వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే వైటీడీని కూడా ఇదే టేబుల్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు వైటీడీ యాడ్ చేస్తే టేబుల్ సెలెక్ట్ అవ్వలేదు. సో సింపుల్ గా టేబుల్ సెలెక్ట్ చేసి వైటీడీ ఇస్తాను. సో వైటీడీ ఇస్తే ఏమైంది, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జనవరి 2022లో 4,57,000 అనేది కామన్. ఫిబ్రవరికి వచ్చేసరికి ఇది ఏమైంది, 4,20,000 సేల్ చేసింది కదా. ఈ రెండింటిని సమ్ చేసుకొని మనకి వైటీడీ వాల్యూ అనేది ఇస్తుంది. సో ఇది క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే సో ఇక్కడ నాకు 12 మంత్స్ డేటా ఉంది. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, సో మే, జూన్. సో ప్రస్తుతానికి 6 సరిపోతుంది, నో ప్రాబ్లం. సో జనవరిలో నేను 15,000 సేల్ చేశాను అనుకో, ఫిబ్రవరిలో 25,000 సేల్ చేశాను, మార్చిలో 30,000 సేల్ చేశాను, ఏప్రిల్లో 35,000 సేల్ చేశాను, మేలో 50,000, జూన్కి వచ్చేసరికి 60,000 సేల్ చేశాను అనుకున్నాం. దీన్ని మనం ఏమంటే ఎంటీడీ. సో జనవరి మంత్ లో ఎంత వచ్చింది, ఫిబ్రవరిలో ఎంత వచ్చిందో క్లియర్ గా మెన్షన్ చేసింది. మరి వైటీడీ అంటే ఏంటి అంటే ఫస్ట్ డేట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, జనవరిలో స్టార్ట్ అయింది కాబట్టి జనవరి మంత్ వైటీడీ కూడా 15,000 అంటాం. ఫిబ్రవరికి వచ్చేసరికి ఏమైందంటే 15 + 25 40,000 అయింది. ఎందుకంటే ఇది ఇయర్ మొత్తానికి లెక్క వేసుకుంటూ వస్తుంది కదా. ఈ రెండింటిని సమ్ చేసి 40 చేసింది. నెక్స్ట్ మార్చ్కి వచ్చేసరికి ఏమైంది, 30 కూడా కౌంట్ చేసుకొని 70,000 అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఏప్రిల్కి వచ్చేసరికి 35 కూడా కలుపుకొని 1,05,000 అనేది ఇస్తుంది. నెక్స్ట్ మేకి వచ్చేసరికి 50,000 కలుపుకొని 1,55,000 అనేది ఇస్తుంది. నెక్స్ట్ జూన్కి వచ్చేసరికి దీన్ని కూడా కలుపుకొని సింపుల్గా ఇది ఏం చేస్తుంది, 2,15,000 అనేది ఇస్తుంది. ఓకేనా, దీన్నే వైటీడీ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చిన వాల్యూస్ అన్ని కూడా అలానే ఉంటాయి. ఓకేనా, సో ఈ రెండు యాడ్ చేసుకుని ఈ వాల్యూ వచ్చిన దానికో దీంతో సమ్ చేసి ఇది ఇస్తుంది, దీంతో దీన్ని సమ్ చేసి ఇది ఇస్తుంది. ఇలా డీటెయిల్ గా ఇస్తుంది అనమాట. సో మనకు మంత్ వైజ్ చూస్తే ఇది వచ్చింది, దాంతో పాటు ఇయర్ వైజ్ కూడా చూస్తాం క్లియర్ గా. ఓకే, అయిపోయింది, నాకు మంత్ వైజ్ అయిపోయింది. దెన్ అలాంగ్ విత్ ఇయర్ వైజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే క్యూటీడీని కూడా ఇక్కడ ఇస్తాను. సో దీన్ని సెలెక్ట్ చేసి క్యూటీడీ అనివ్వండి. ఇది క్వార్టర్ నుంచి లెక్కేసుకునిద్ది అనమాట. ఓకేనా, సో సింపుల్ గా ఫస్ట్ 3 మామూలుగా ఇచ్చేసి నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేసరికి చేంజ్ అవుతా వచ్చింది. ఇలా రాస్తాం. సో మనకి టైమ్ ఇంటెలిజెన్స్ లో ఫస్ట్ ఉండే ఈ 3 అనేది ఇలా రాస్తాం అనమాట. బట్ మనకి ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే జస్ట్ మార్జిన్ కోసం. అంటే జనవరిలో ఎంత ఉంది, ఫిబ్రవరిలో ఎంత ఉంది, తర్వాత ఫిబ్రవరి నుంచి మార్చికి వచ్చేసరికి ఎంత పర్సెంట్ మార్జిన్ వచ్చింది, మార్చి నుంచి ఏప్రిల్కి వచ్చేసరికి ఎంత పర్సెంట్ వచ్చింది, అలాగే ఇయర్ మొత్తం సేల్స్ లో జనవరి మంత్ సేల్స్ పర్సంటేజ్ ఎంత, ఈ విషయాలు క్లియర్ గా కనుక్కోవడం కోసం మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ రోజుకి 3 బేసిక్ ఫార్ములాస్ చూడండి. రేపటి నుంచి మనం మెయిన్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫార్ములాస్ అన్ని చేస్తాం అనమాట. లైక్ ప్రాఫిట్ ఎలా చెక్ చేస్తాం, మార్జిన్స్ ఎలా చెక్ చేస్తాం, ఇదంతా కూడా మనం రేపటి నుంచి చెప్తాం. సో ఇప్పుడు దాకా చెప్పిన క్లాస్ అనేది మీకు యూట్యూబ్ లో అప్లోడ్